ఎప్పుడైనా తీయగా స్టార్ట్ చేయాలంటారు. ఇంట్లోనే ఈజీగా కేక్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో బటర్ తీసుకొని దాన్ని బాగా బీట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి అంటిల్ ఇట్ టర్న్స్ క్రీమీ. లాస్ట్కి చేతులు నొప్పి వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఇంకా బాగా బీట్ చేసుకున్నాక ఇలాంటి టెక్స్చర్ మనకు వస్తుంది. కేక్ కోసం ఒక బౌల్లో మనం 1 కప్ మిల్క్, 1 కప్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక 1 కప్ ఆయిల్ వేసుకున్నాక ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ మొత్తం డిజాల్వ్ అయ్యే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వీట్ ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసినాక మనం దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఈనో వేసి ఇంకొక టేబుల్ స్పూన్ కొంచెం మిల్క్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి ఇంకో దాంట్లో బటర్ పేపర్ పెట్టి దాంట్లో ట్రాన్స్ఫర్ చేయడమే. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దాన్ని 2 టైమ్స్ ట్యాప్ చేసి మనం ప్రీహీట్ చేసిన దాంట్లో ఇది పెట్టి ఒక 30 to 40 మినిట్స్ వెయిట్ చేసామంటే మన కేక్ రెడీ అయిపోతుంది. మమ్మీ బర్త్డే సందర్భంగా ఇంట్లోనే ఏదైనా మంచిగా కేక్ చేద్దామని ట్రై చేశాను. బట్ ట్రస్ట్ మీ గైస్, ఇట్ వాస్ సో టేస్టీ. అసలు బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అందరూ చాలా క్రేజీ ఉంది అన్నారు. మెయిన్లీ మమ్మీకి చాలా నచ్చింది, అది చాలు. అండ్ నెక్స్ట్ మధ్యలో చాక్లెట్ క్రీమ్ కోసం మీరు ఏదైనా వాడచ్చు, లైక్ హర్షీస్ స్ప్రెడ్ అయినా వాడచ్చు, లేదా నార్మల్ చాక్లెట్ని మెల్ట్ చేసుకుని అయినా పెట్టేసేయచ్చు. చాక్లెట్ని మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక పైపింగ్ బ్యాగ్లో మనం ముందు చేసుకున్న బటర్ క్రీమ్ వేసుకొని ఏదైనా వచ్చిన డిజైన్ వేసేసుకోవడమే. అంతే. ఎంజాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.